జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతను గుర్తించాలి, బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండూ నేరమే. దీనులను ఆర్తులను చూడగానే నీ హృదయం ద్రవించాలి, అది నీవు అనుభవిస్తున్నట్లుగా కరిగిపోవాలి. క్రిందటి జన్మ ఉందో లేదో తెలియదు, ముందు జన్మ ఉంటుందో లేదో తెలియదు. తెలిసినదంతా ఈ జన్మలోనే సంపాదించుకో కావలసినంత సేవతో కూడిన పుణ్యాన్ని. చిన్న పిల్లవాడు పాస్ పోస్తే ముచ్చట పడతాం, అదే ముసలివాళ్ళు తొందరపడితే చీదరించుకుంటాం. అదే మనకు తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిన తర్వాత చేస్తే ఓర్చుకోవాలి. సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవారు చేసే పనులు కావు, మంచివారు ఏమీ చేయకుండా కూర్చోవడమే. మన మనసును మన కంట్రోల్లో ఉంచుకోలేనప్పుడు ఇతరులను శాసించి హక్కు మనకెక్కడిది? అందుకే మన మనసు కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్రతికినంత కాలం మట్టి మన కాళ్ళ కింద, చనిపోయాక మట్టి మన శరీరం పైన. ఒక మనిషి వేరొక మనిషిని, ఒక జాతి ఇంకొక జాతిని, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయని సమాజం రావాలి. నీకు కావలసిన అంత శక్తి సహాయమంతయు నీయందే కలదు. కావున నీ భవిష్యత్తును నీవే నిర్ణయించుకో. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కోల్పోతారు, తిరిగి ఆరోగ్యాన్ని పొందడానికి డబ్బును కోల్పోతారు. ఇంటి పరువు గోడల మీద. ఎక్కువ కాయలు కాసే చెట్టు మీదే ఎక్కువ రాళ్ళు పడతాయి. నాడు ధర్మానికి తల వంచిన మనం నేడు ధనానికి తల వంచుతున్నాం. సత్యం, శాంతి, దయ, ప్రేమ ఉంటే లేనిదే లేదు. దాంపత్యం లాంటి మైత్రి మరొకటి లేదని గ్రహించాలి. ఆరోగ్యాన్ని భద్రంగాను, స్నేహాన్ని చక్కగాను నిలుపుకోండి. సహనం సముద్రము కంటే గొప్పది. ప్రేమ అన్నింటినీ జయిస్తుంది. కష్టాలనేవి కలకాలం ఉండవు, వంతెన కింద నీరులా వస్తూ పోతుంటాయి. సర్దుకుపోవడం కంటే అర్థము చేసుకొని మసులుకోవడం మంచిది. నడవండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే జీవించండి. భార్య అమూల్యమైన నిధి. భార్య లేని జీవితం పరిపూర్ణత లేని జన్మ. ఎంత సంపాదించామన్నది ముఖ్యము కాదు, ఆ సంపాదనకు ఎంత న్యాయం చేశామన్నది ముఖ్యం. పుట్టినరోజు పండగే అందరికీ, మరి ఆ పుట్టింది తెలిసేది ఎందరికీ? తక్కువ తిను, ఎక్కువ జీవించు. వృద్ధాపానికి పలకరింపు ఒక కానుక, కనుకరింపు ఒక వేడుక. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. మనసును జయించిన వారు జగత్తుని జయించగలరు. ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మం తప్పక నిన్ను కాపాడుతుంది. నిన్ను ఎవరు గాని కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకో, 10 వరకు లెక్కపెట్టు. ఈ విషయమంతా కోపించుకోవలసినంత ముఖ్యమైనదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో.